మాజీ మంత్రి రోజా గారు మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఏదైతే స్థానిక నగర ఎమ్మెల్యే అయినటువంటి గాలి భానుప్రకాష్ గారిని ఉద్దేశించి మరొకసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించుకొని ఆ యొక్క వ్యాఖ్యల గురించి విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జనసేన పార్టీకి చెంది రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. రోజా గారు గత కొద్ది రోజుల క్రితమే కూటమి ఎమ్మెల్యేలందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు, నిజంగా సభ్య సమాజంలో మనం మాట్లాడాలన్నా కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. కానీ ఒక మహిళ ఉంది, ఆవిడ ఎలా మాట్లాడుతుందని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. తాజాగా చూసుకుంటే ఒక ఎమ్మెల్యేని, అది కూడా ఈవిడ మహిళ ఉండి మళ్ళీ సేమ్ అలానే ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు కొనసాగించుకుంటూ వస్తుంది. ఎందుకని ఈవిడ వైఖరిలో మార్పు రావట్లేదు అంటారు? వెంకట్ గారు, మీరు పదే పదే అంటున్నారు ఆవిడ మహిళ, మాజీ మంత్రి. ఆవిడకి తెలియదు ఆ విషయం. ఆవిడకి అవగాహన లేదు. నేను మహిళని, నేను మాజీ మంత్రిని, ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను, గౌరవప్రదంగా మాట్లాడాలి, సమాజంలో చిచ్చి అంటారు ఇటువంటి భాష మాట్లాడితే అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం అంటారు చూసారా, అవి ఏమి లేవు. అవి ఉంటే ఆవిడ ఎలా మాట్లాడదు. ఎందుకంటే గత 6 రోజుల క్రితం ఏదో మాట్లాడింది, గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అన్నట్టుగా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఒక 11 మంది ఉన్నారు, వాళ్ళ అధినేతతో సహా. వాళ్ళే ఎమ్మెల్యేలే, మరి వాళ్ళని తిడుతుందా? లేకపోతే గతంలో మా 150 మంది అలా అటువంటి వాళ్ళని చెప్తుందా? వాళ్ళ 150 మందిలో నేను ఒక దానే కాబట్టి నేను కూడా ఆ టైపు గాలే అనే మాట చెప్తుందా? అంటే ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది. మెయిన్ ఏంటంటే అన్ని అనుకూలంగా జరిగాయి, పదవిని అడ్డం పెట్టుకున్నాం, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాం. ఆవిడ చేసినటువంటి వేషాలంతా చూశారు ప్రజలంతాను. ఆవిడ దేవాదాయ శాఖ మంత్రి అనుకోవాలో లేకపోతే వేరే మంత్రి అనుకోవాలో కూడా తెలియదు. తిరుపతి ఎన్నిసార్లు దర్శనం చేసుకుందో మనం చూసాం కదా, బ్యాచ్ల కింద తెలియదు. ప్రతిరోజు ఈవిడే కనపడేది. ఈవిడ ఉంటుంది, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈవిడ కనిపిస్తుంది, బ్యాచ్ మారుతూ ఉంటుంది వెనకాల. ఆ 20 మంది 30 మంది బ్యాచ్ మారుతూ ఉంటుంది. ఈవిడేదో శ్రీవారికి అతి భక్తురాల్లాగా. అన్నమయ్య కంటే ఎక్కువసార్లు వెళ్ళింది రోజా తిరుపతి, తిరుమల. అన్నమయ్య కూడా చాలా తక్కువ వెళ్ళి ఉంటాడు పాపం, ఆయన పరమ భక్తుడు. కానీ అన్నిసార్లు వెళ్ళింది. తర్వాత ఆ విషయంలో కూడా చాలా అప్పట్లో ఆవిడ రిలీజ్ చేసినటువంటి పేర్లు లిస్టులు ఒక పరిమితికి మించి, దానికి విధానం ఏమి లేదు. ఇంకా ఎంతమంది ఉందో లిమిట్ కానీ ఏమి లేదు. ఈ రోజుకి వెళ్తుంది. విచిత్రం ఏంటంటే మాజీ మంత్రి హోదాలో మళ్ళీ ఈ రోజుకి వెళ్తుంది. సరే, ఆ విషయాలు పక్కన పెడదాం. ముందు ఆవిడ శాఖలో గత ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రాం పెట్టింది. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం పెట్టి ఒక 45 రోజుల ప్రోగ్రాంలో దాదాపు 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా వస్తే, దాదాపు అది 119 కోట్లు కాదు 400 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేసి ఇప్పుడు మన అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడారు. దాని మీద విచారణ జరుగుతుంది. దాని మీద మాట్లాడమనండి. ఇప్పుడు అందరినీ గాలి అంటుంది కదా, ఈవిడేమంటుంటే బురద రోజా అనాలా మనం? అంతే, బురద రోజా అనాలి. బురద అంటించుకున్నట్టు అంటించుకున్నావు నువ్వు. అవినీతి కేసులు కావచ్చు, లేకపోతే నీ ఆ భాష కావచ్చు, పనికిమాలిన భాష, మురికి భాష అంటారు చూసారా, మురికి రోజా అనాలా, బురద రోజా అనాలా, ఏదో ఆవిడ డిసైడ్ చేసుకోవాలి. మనం అనలేము, ఎందుకంటే మనకి సంస్కారం అడ్డు వస్తూ ఉంటుంది. మీరు ముందు మాటలు కూడా అన్నారు రోజా గారు అన్నారు తప్ప రోజా అని అనలా. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను కూడా రోజా గారు అంటున్నాను తప్ప మనం ఆవిడ పేరెట్ కూడా పిలవట్లేదు. ఎందుకంటే మనకి సభ్యత సంస్కారం అని మనకి ఉంటాయి, వాళ్ళకి అయ్యే ఉండవు. అయ్యేవి లేకపోతేనే దాంట్లో మనం అడుగుతారు. అది గొప్పతనం ఏంటంటే అవన్నీ ఉంటే ఆ పార్టీలో ఉండలేరు. అవన్నీ లేదు కాబట్టి సిగ్గు విడిచి వాళ్ళు మాట్లాడే మాటలు అంటే ఆవిడ నోటికి అదుపు లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే నన్ను ఏమి చేయట్లేదు అనుకుంటుందా? ఈ కూటమి ప్రభుత్వం అంత చేతకాంతనం అనుకుంటుందా? నేనేమంటున్నానంటే ఈ రోజున నీ వెనకాల గురువింద గింజలాగా నీకు మచ్చ ఉంది కింద, ఆడుదాం ఆంధ్ర అనే మచ్చ ఉంది, పెద్ద మచ్చ. ఆ మచ్చ గురించి మాట్లాడు. ఆ మచ్చ గురించి మాట్లాడి మిగతా వాళ్ళందరినీ గాలానో లేకపోతే ఏదో రకరకాల పేర్లు పెడతావో పెట్టుకో. కాకపోతే అసహించుకుంటున్నారమ్మా. ఏం వెంకట గారు, ఒకటి రాజకీయాల్లో విమర్శలు చేయించుకోవచ్చు, ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. ఆ విమర్శ సద్విమర్శ, లేక విధానపరమైన విమర్శ, లేకపోతే గాలిలాగా ఇటువంటి విమర్శల, బురద జల్లే కార్యక్రమాల ఏంటి అన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు. నీ హావభావాలు, నీ భాష, మహిళ అని చెప్పి మాకు గుర్తుంది తప్ప నువ్వు మర్చిపోయావు. మహిళగానే మాట్లాడకుండా నువ్వు మర్చిపోయావు. నువ్వు అసెంబ్లీలోనే ఏ విధంగా మాట్లాడావో గతంలో మాకు తెలుసు, అందరూ చూశారు. నేను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు నగరే మాజీ మంత్రి లేకపోతే నగరికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అని ఎవరు మర్చిపోయారు. ఆవిడ నగర నటి, అక్కడికే పరిమితమైన నటి. ఆవిడ ఏదో ఏమనుకుంటుందో తెలియదు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానిక నీ రాజకీయ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకున్నావు. అందరినీ అంటావు. ఆఖరికి తోటి మహిళలకు సంబంధించిన వస్త్రధారణల గురించి కూడా మాట్లాడింది కదా. ఆలగడ్డ సంబంధించినట్టు బొమ్మ క్లేపర్ గురించి కూడా మాట్లాడింది. ఈవిడ వస్త్రధారణ గురించి ఈవిడేది ఏదో సరిగ్గా ఉన్నట్టు. సరే, వాళ్ళ సభ్య సంస్కారం మనం చెప్పలేము. కానీ ఏంటంటే రాజకీయంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాష చాలా ముఖ్యం. అంటే గాలికి గెలిచారు అనంటే ప్రజలు తిట్టినట్ట, గెలిచిన ఎమ్మెల్యేని తిట్టినట్ట? ప్రజలు కదా ప్రజలు ఓట్లేస్తారు కదా గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు. మరి వాళ్ళు అవమానిస్తున్నట్టు తప్ప నీకు రాజకీయంగా భానుప్రకాష్ రెడ్డి గారినో ఎవరినో వీళ్ళ విమర్శించినట్టు కాదు, ఎమ్మెల్యేని విమర్శించినట్టు కాదు, ప్రజలు విమర్శించినట్టు. ఎందుకంటే ఆ నాయకుడు కూడా అంతే. ప్రజలు ఓట్లేసి తీర్పిచ్చిన రోజునే విద్రోహ దినం అని చెప్పి పాటించాడు.
వాళ్ళ నాయకుడు. అటువంటిది అలాగే మాట్లాడి నడుస్తారు. అంటే ఈ మధ్యకాలంలో చాలా గమనిస్తే వెంకట్, కొంతమందిని సెలెక్టివ్గా చేసుకుని, అది పేరు నాని కావచ్చు, అక్కడ ఎవరో ఉన్నారు మన ఉత్తరాంధ్రలో సంబంధించినటువంటి ఆ పేరు మర్చిపోతుంటాను, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణ్ ధర్మశ్రీ కావచ్చు, ఆయన మధ్యన ప్యాస్లు మాట్లాడుతున్నాడు. తర్వాత అంటే ఒక సెలెక్టివ్గా కొంతమంది ఎవరైతే ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడతారో వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఉపయోగించుకుంటున్నాడు, వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళతో నాశనం చేసేలా చేస్తున్నాడు. వీళ్ళకి అర్థం అవ్వట్లా. ఎందుకంటే రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంత విమర్శించిందో మనకు తెలుసు కదా. ఆ భాష కూడా మనం మాట్లాడలేం, అంత దారుణంగా విమర్శించింది. అప్పుడు చిచ్చి పొమ్మన్నారు, పార్టీ నుంచి వచ్చేసింది. అటువంటి రోజా ఈ రోజున అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవుడు, ఆయన కొడుకేమో దేవుని బిడ్డ, ఈవిడ ఏదో భక్తురాలు. ఈ అంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు సోషల్ మీడియా యుగం, గతంలో నువ్వేం మాట్లాడావో నీ భాష ఏంటి ఇలా కొడతా అన్నీ వచ్చేస్తాయి. డిలీట్ అయిపోతే చరిత్ర కాదు కదా. నీ అంటుంది ఇప్పటికైనా ఒక మాజీ మంత్రిగా బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీలో ఉన్నాను అనుకుంటే, నీకంటూ ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే విమర్శ చేసేటప్పుడు కొంచెం భాష సరిగ్గా ఉండి చూసుకుని మాట్లాడాలి తప్ప గాలినా కొడుకులు అది ఏదో చేపల మార్కెట్లో మాట్లాడినట్టు ఆ భాష మాట్లాడితే అసహించుకుంటారు. నేను అనుకోవడం నిందా చెప్పినట్టు మురికి రోజా బురద రోజా అని మనం అనలేం, కానీ ఆవిడికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజలే అంటారు, ముఖ్యంగా మహిళలే అంటారు. త్వరలో నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్ మహిళలతోటి బడిత పూజ కూడా ఉంటుంది రోజాకి. ఇలాగే మాట్లాడితే ఖచ్చితంగా ఎక్కడోసారి కొడతారు, ఎవరు మహిళలే కొడతారు. నువ్వు మహిళవేంటి, నీకు సభ్యత సంస్కారం ఎక్కడున్నాయి, నువ్వు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడతావేంటి, నువ్వు వచ్చి విమర్శలు చేస్తావేంటి, నీ హయాంలో జరిగింది ఏంటి నువ్వు చెప్పు. నీ ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి స్కామ్ గురించి మాట్లాడు. ఆల్రెడీ వస్తుంది కదా, ఆల్రెడీ దాని మీద విచారణ జరుగుతుంది కదా, దాదాపు 400 కోట్ల రూపాయల స్కాము, దాని గురించి మాట్లాడు. నీకేమైనా దమ్ము ఉంటే నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, దాంట్లో ఏమీ జరగలేదు, అంతా పర్ఫెక్ట్గా ఆడించాం, ఆ బ్యాట్లు అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఐరన్ ప్యాడ్లు అన్నీ రకరకాలుగా మాట్లాడు. పోనీ అదే వింటాం. అది మానేసి గెలిచిన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలని గాలినా కొడుకులు అయ్యి మాట్లాడుతుంటే ప్రజలు ఎలా ఆశిస్తారు? ఏంటంటే వీళ్ళందరికీ కూడా వెంకట్ ఒకళ్ళని కాదు, భాష మన పేరులోనే అలాగే మాట్లాడతాడు. అతను ఒక మాజీ మంత్రి, అందులో పాపం పేరు కృష్ణమూర్తి గారి కొడుకు పేరు కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉండేది. వచ్చి ఈయన మాట్లాడే భాష, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ మహిళల గురించి ఏం మాట్లాడతాడో, ఆయన పాపం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కాస్త మంచి పేరు ఉండేది. తండ్రులందరూ బాగున్నారు. అయితే ఏంటి వీళ్ళంతా వీళ్ళ భాష ఏంటి కొడాలనా అని. పాపం ఇప్పుడు చిరిగిపోయినట్టుంది, ఎక్కడ ఉన్నాడో ఒక మనిషి కనపడతలేదు. ఇప్పుడు వస్తాడని చెప్తున్నాడు పేరు నాని కూడా. వంశీ పరిస్థితి చూడండి, ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక జైలు చుట్టూ తిరుగుతున్నాడు. సుప్రీంకోర్టు కూడా చిచ్చేయండి నిన్న. అంటే ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే వాళ్ళందరూ అనుభవాలు ఏంటి, జరుగుతుంది ఏంటి ఒకసారి రోజా గారు గమనించుకోవాలి. కాస్త కనీసం మహిళనే గౌరవంతో ఉండి తోటి మహిళలకు ఆదర్శంగా ఉండాలి. నీకు ఎలాగా లేదు, కనీసం సినిమా నటిగా కూడా చూడలేకపోతున్నాను ఇప్పుడు. కానీ నీ భాష మరి అయినా కూడా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే కావాలని అరెస్ట్ చేయించుకుని ఆ విధంగా సింపతి గెయిన్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నావా? ఏమో మొత్తానికి ఏదైనా ఖచ్చితంగా మాత్రం సరైనటువంటి శిక్ష సమాజమే చేస్తూ ఉంటుంది, అది అతి త్వరలోనే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.